కేసీఆర్ చేతిలో మంత్రులు కీలుబొమ్మల్లా మారారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. తమ శాఖల గురించి కూడా అసెంబ్లీలో మంత్రులు మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. మంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వారిని సీఎం కేసీఆర్ అవమానించారని అన్నారాయన. ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క దీనగాథ. ఈ మంత్రులను చూస్తుంటే తోలుబొమ్మలన్నా కొంచెం నయం అనిపిస్తుంది. తోలుబొమ్మలాట కంటే పప్పెట్స్ లాగా ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మల కంటే అధ్వానంగా ఆత్మగౌరవం లేకుండా సాగిలబడి ముఖ్యమంత్రి గారి కాళ్ళ దగ్గర బ్రతుకుతున్నట్టుగా అనిపించింది. డాంబికాలు పలికేవాడు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవాడు. ఆర్ఎండ్బి శాఖలు మొత్తం చిమ్మేస్తున్నా, కుమ్మేస్తున్నా, రోడ్లేస్తున్నా అని ఇంతింత పొడుగు డైలాగులు కొట్టే తుమ్మల నాగేశ్వరరావుకు శాసనసభలో నిలబడే అధ్యక్ష అనే అవకాశం కూడా ఇవ్వలే. ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి షార్ట్ డిస్కషన్ కూడా ముఖ్యమంత్రి గారే ప్రారంభించారు తప్ప ఈరోజు మంత్రి గారికి అవకాశం ఇవ్వలే. అంటే ఈ రకంగా మహమూద్ అలీ కావచ్చు, కడియం శ్రీవారి కావచ్చు, తుమ్మల కావచ్చు, తలసాని కావచ్చు, ఇంద్రకరణ్ కావచ్చు, జోగి రామన్న కావచ్చు, ఇంతమంది మంత్రులు తోలుబొమ్మలాగా శాసనసభలో మిగిలిపోయింది. కానీ తమ శాఖలకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయిందంటే ఈ సభలో ఒక కుటుంబం కనుసైగలతో ఏ రకంగా సభ జరుగుతుంది. మంత్రివర్గంలో ఉన్న ఏ ఒక్క మంత్రి కూడా తమ శాఖలకు సంబంధించి శాసనసభలో లేచి నిలబడి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళని కీలు బొమ్మలుగా చేసి, తోలు బొమ్మలుగా చేసి ఈ కుటుంబం ఏ రకంగా సభను ఒక మయసభలాగా శ్రీకృష్ణ తులాభారంలో ఏకపాత్రాభినయం చేసే నాయకుల్లాగా ఏ రకంగా ఈ కుటుంబం వ్యవహరించిందో ఒకసారి సభా వ్యవహారాలను గమనించిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది.